గుండె కొట్టుకున్నప్పుడు అది మీ శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తం కదులుతున్నప్పుడు అది రక్త నాళాల వైపులా ఎదురుగా వస్తుంది. ఈ పంపింగ్ బలాన్ని రక్తపోటు లేదా బి.పి అంటారు. మీ గుండె కొట్టుకుంటున్నప్పుడు మీ ఆర్టరీస్ రక్త ప్రవాహం మరియు మీ రక్తపోటు ఒక సాధారణ తరంగ నమూనాలో పెరుగుతుంది మరియు తగ్గుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన 2 రీడింగులను నమోదు చేస్తారు: సిస్టోలిక్ ప్రెజర్ మరియు డయాస్టోలిక్ ప్రెజర్. సిస్టోలిక్ ప్రెజర్ అంటే మీ గుండె కొట్టుకునేటప్పుడు వచ్చే ప్రెజర్. డయాస్టోలిక్ ప్రెషర్ అంటే గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు కలిగే పీడనం. ఆరోగ్యకరమైన రక్త నాళాలు సాగి, ఒత్తిడిలో ఈ మార్పులను అనుమతిస్తాయి. దెబ్బతిన్న రక్త నాళాలు తక్కువ సాగతీత కలిగి ఉంటాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. నిరంతరం అధిక రక్తపోటు మీ గుండె మరియు రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ కళ్ళు మరియు మూత్రపిండాలకు కూడా సమస్యలను కలిగిస్తుంది. అధిక రక్తపోటు ధమనుల లోపల కొవ్వు చారలు ఏర్పడే అథెరోస్క్లెరోసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వీటిలో ఒకటి పగిలి ఏర్పడితే అది మీ ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇదే గుండెపోటు లేదా స్ట్రోక్కు కారణమవుతుంది. మీ హృదయాన్ని కాపాడుకోవడానికి మార్పులు చేయడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. మీ కుటుంబం, మీ ప్రణాళికలు మరియు మీ కలలు కోసం మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ బిపి దీనిని ప్రభావితం చేస్తుందా? మీ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈరోజే మీరు తీసుకోగల దశలు ఉన్నాయి. ధూమపానం మానేయండి, ఆరోగ్యకరమైన ఆహారం మరియు పానీయాలు తినండి. నడవండి, బరువు తగ్గండి. క్రమం తప్పకుండా బిపి చెకప్లు చేయించుకోండి మరియు మందుల గురించి మీ డాక్టర్ని మాట్లాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు బెల్ ఐకాన్ను నొక్కండి.